ఆస్ట్రేలియా 2023 వరల్డ్ కప్ గెలిచాక ఆస్ట్రేలియా క్రికెట్‌కి దరిద్రం పట్టిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా రికార్డ్ చూస్తే 2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కి కూడా రీచ్ అవ్వలేకపోయింది. అంతేకాకుండా అదే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఫస్ట్ టైమ్ ఓడిపోయారు. దీని తర్వాత వెస్టిండీస్ టీమ్ ఆస్ట్రేలియాలో ఆడుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌ని 27 ఇయర్స్ తర్వాత ఆసీ హోమ్ సాయిల్ మీద విక్టరీ సాధించారు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి అగైనెస్ట్‌గా సెమీఫైనల్‌ని ఓడిపోతే 2025 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయారు. ఎప్పుడూ లేని విధంగా కన్సెక్యూటివ్‌గా ఆస్ట్రేలియా 3 ఓడిఐ సిరీసెస్‌ని ఓడిపోయారు. అవి కూడా పాకిస్తాన్, శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా మీద. దీని తర్వాత ఇండియా మీద హోమ్ అండ్ అవే టీ20 సిరీస్‌లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. మరీ దారుణంగా పాక్ మీద ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో వైట్ వాష్ అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్‌లో అయితే మరీ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. చిన్న టీం అయిన జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోయారు. 13 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్స్‌లో శ్రీలంక మీద కూడా ఓడిపోయారు. దీనితో ఈ టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజ్‌లోనే ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. కానీ ఆస్ట్రేలియా టీం ఎప్పటికైనా డేంజరసే. వాళ్ళు ఎప్పుడు పడినా చాలా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 2028లో జరిగే ఒలింపిక్స్‌లో ఆడాలి అంటే ఆస్ట్రేలియా టీం డైరెక్ట్‌గా క్వాలిఫై అవ్వలేదు. సో వాళ్ళు క్వాలిఫైయర్స్ ఆడి అందులో గెలిస్తేనే ఒలింపిక్స్ ఆడగలుగుతారు. ఆస్ట్రేలియా ఫెయిల్యూర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.